నిర్గమకాండం 16 మొదటి అధ్యాయం చివరి వచనాన్ని చదవండి. అయితే ఫరో హెబ్రీలలో ప్రతి కుమారుణ్ణి నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతకనీయుడి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఆ జ్ఞానులు తాను అపహసించురని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకుని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించమని చెప్తున్నారు. ప్రార్థన చేసుకుందాం. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, చేరువచ్చిన నీ ప్రియపిల్లలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని నీ ఆత్మ సహాయమును, ప్రత్యక్షతను, ఆసక్తిని మీరు మాకు ప్రసాదిస్తూ విలువైన సందేశాన్ని మీరు అనుగ్రహించి నడిపించమని, తద్వారా ప్రభు బలలోకి మేము ముందుకు సాగడానికి సహాయం దయచేయమని యేసు ప్రభు వారి నామం పేరట ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకునిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి. లేఖన భాగాల నుంచి మనం 2 వచనాలు చదువుకున్నాం. 2 వచనాలని మనం చదువుకున్నాం. మొదటి సంఘటన ఏంటంటే, నిర్గమకాండంలో మనకి ఫరో కనబడతారు. ఫరో కనబడతాడు. ఈ ఫరోని దుష్టుడు ప్రేరేపించి ఒక ఆలోచన ఇస్తాడు. దుష్టుడు ఏ ఆలోచన ఇస్తాడంటే, ఐగుప్తు పక్కనే ఉంటున్న, ఐగుప్తులోనే నివసిస్తున్న ఇశ్రాయేలు ప్రజలు చాలా ప్రబలుతున్నారని ఈ దుష్టుడికి ఈ ఫరోకి ఆలోచన వచ్చి, ఇదేంటి వారు చాలా జనాంగం పెరుగుతున్నారు, వారు పెరిగి జనం ఎక్కువయ్యి పక్క దేశాల వల్ల పక్క దేశస్తులను సహాయం తీసుకొచ్చి వారు వీరు కలిశారంటే మేమే ఓడిపోతామని దుష్టుడు వారికి ప్రేరేపించి, దుష్టుడి చేత ఆ ఫరో ఏం చేస్తాడంటే ముందు ప్రయత్నం చేస్తాడు. ఏ ప్రయత్నం అంటే, హెబ్రీ స్త్రీలకు ఏం చెప్పాడంటే, మగపిల్లలు ఎవరైతే పుడతారో వారిని అందరినీ చంపేయమని చెప్తాడు. తర్వాత ఈ యొక్క ఫరో ఏం చెప్తాడంటే, అది కూడా ఫెయిల్ అయిన తర్వాత మగపిల్లలందరినీ కూడా నదిలో పారవేయమని చెప్తాడు. జాగ్రత్త కిందాం. దుష్టుడు ఈ ఫరోకి ఎందుకు ఆలోచన పుట్టించాడు అంటే, మనసు పెట్టి జాగ్రత్త కిందాం. భావాన్ని జాగ్రత్త కిందాం. మనసు పెట్టింటేనే వాక్యం మనకు అర్థమవుతుంది. దుష్టుడు ఈ వ్యక్తికి ఆలోచన ఎందుకు పుట్టించాడు అంటే, ఈ జనాంగంలో నుండి మోసే అనే ఒక వ్యక్తి వస్తాడు. ఏ జనాంగం నుండి? ఇశ్రాయేలు ప్రజల్లో నుండి దేవుడు ఒక ప్రణాళిక ఉంది. మోసే గారు పుట్టాలి. ఎవరు పుట్టాలి? మా మనసు పెట్టి వాక్యాన్ని వినండి శ్రద్ధగా. మన సన్నిధికి వచ్చేది ఎందుకంటే వాక్యం శ్రద్ధగా వినడానికి. శ్రద్ధగా వాక్యం వింటే అది మనకి చాలా ఉపయోగపడుతుంది. శ్రద్ధగా వాక్యం వినకపోతే మనకి ఏం ఉపయోగపడదు. 20 విశ్వాసులు పొద్దున్న లేస్తే ఏం చేయొచ్చు? ఆదివారం చక్కగా టిఫిన్ చేసి స్నానం చేసేసి వచ్చేయచ్చు, పెద్ద ఇబ్బంది ఏం లే. సేవకుడు ఏం చేస్తాడు? ప్రార్థన చేసి రాత్రి అంతా 12 గంటలకు 1 గంట వరకు ప్రార్థన చేస్తూ వర్తమానాన్ని పొందుకొని సంఘంలో తెలియజేయాలి. కనుక జాగ్రత్తగా మనసు పెట్టి వినండి. ఏది మనం నిర్లక్ష్యంగా వినకూడదు. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం? నిర్గమకాండం 1వ అధ్యాయం చివరి వచనంలో ఫరో ఏం చెప్తున్నాడంటే, హెబ్రీలలో అంటే ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరైతే మగపిల్లలు పుడతారో వారిని తీసుకెళ్ళి నదిలో పారవేయండి, ఆడపిల్లల్ని బ్రతకనివ్వండి, మగపిల్లలను
చంపేయండి. ఎందుకు దుష్టుడు ఈ యొక్క ప్రేరేపణ ఫరోకి పుట్టించాడు అంటే, ఫరోకు పుట్టించే ఉద్దేశం వేరే. అంటే వీళ్ళ జనాంగం ఎక్కువగా పెరిగితే మా మీదకి యుద్ధానికి వస్తారేమో, మా నుండి వీరు వేరైపోతారేమో అనే దుష్టు కోణం వేరే. కానీ ఇది దైవిక కోణంలో చూస్తే మనకేం అర్థం అవ్వాలంటే, ఆ జనాంగంలో నుండి మోసే అనే వ్యక్తి వస్తాడు. ఎవరు వస్తారు? మోసే అనే ప్రవక్త వస్తాడు. ఆ ప్రవక్త వస్తే ఆ ప్రజలందరినీ, దేవుడి చిత్తం ఏంటంటే ఆ ప్రజలందరినీ ఐగుప్తి నుంచి ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి కనానికి నడిపిస్తారు. ఎవరు నడిపిస్తారు? మోసే గారు నడిపిస్తారు. కనుకనే ఇప్పుడు ఈ ఫరోకి దుష్టుడు ఏం పుట్టించాడు? మగపిల్లలు పుడితే తీసుకెళ్ళి నదిలో పారివేయండి. దుష్టుడి యొక్క ప్రేరేపణ పుట్టించాడు. ఇంకో విషయం దీంట్లో మనకు ఏం అర్థం కావాలంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అంటే యోధావారి నుండే యేసుక్రీస్తు ప్రభువారు కూడా జన్మించారు కదా. యేసుక్రీస్తు ప్రభువారి జననం ఈ భూమి మీద జరగకూడదు అనేదే దుష్టుడి యొక్క ఆలోచన. అందుకని ఏం చేయమన్నాడు? వాళ్ళందరిని తీసుకెళ్ళి నదిలో పారేయమన్నాడు. ఇది ఏ కాలంలో జరిగింది? పాత నిబంధన కాలంలో, ఫరో కాలంలో ఐగుప్తులో జరిగిన సంఘటన. అయితే యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో కూడా ఏం జరిగింది అంటే, ఇక్కడేమో ఫరో, ఇక్కడేమో యేసుక్రీస్తు ప్రభువారి కాలంలోనేమో హేరోదు. ఎవరో? హేరోదు చక్రవర్తి. ఈ హేరోదు చక్రవర్తి కాలంలో కూడా హేరోదు దగ్గరికి కొంతమంది ప్రజలు వచ్చి, జ్ఞానులు వచ్చి, బెత్లెహేములో, యోధా బెత్లెహేములో రాజు పుడుతున్నాడు అని మాకు తెలిసింది. ఆ రాజును మేము పూజించడానికి వచ్చామంటే హేరోదు ఏం చేస్తాడో తెలుసా? చక్కటి ఉపాయం చేసి, మీరు వెళ్ళండి, ఆ శిశువు ఎక్కడ పుట్టాడో, ఆ వ్యక్తి ఎక్కడ పుట్టాడో మీరు తెలుసుకొని మాకు తెలియజేయండి, మేము కూడా ఆయన్ని పూజించడానికి వస్తాం అని చెప్పారు. చెబితే ఈ జ్ఞానులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారంటే, ఆ యేసు ప్రభు వారు ఎక్కడ జన్మించారో అక్కడ తెలుసుకొని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత దేవుడు ఈ జ్ఞానులకు స్వప్నమందు ఏం తెలియజేస్తాడంటే, ఆ బిడ్డ సమాచారాన్ని మీరు హేరోదుకి చెప్పకండి అని తెలియజేశాడు. అప్పుడు ఈ జ్ఞానులు ఏం చేశారంటే ఆ సమాచారాన్ని ఆ హేరోదుకి తెలియజేయలేదు. తర్వాత ఈ శిశువుతో ఈ యోసేపు గారు మరియు తల్లి అక్కడే ఉండిపోతారేమో, ఈ శిశువుకి ఇబ్బంది కలుగుతుందని ఏం చేశాడంటే, దేవుడు యోసేపుకి స్వప్నమందు నీవు ఆ బిడ్డను తీసుకొని ఎక్కడికి వెళ్ళు? ఐగుప్తికి వెళ్ళు, నువ్వు వేరే ప్రాంతానికి వెళ్ళిపో, ఇక్కడ వద్దు అని చెప్పాడు. దేవుడు ఎంత ప్రణాళిక ఎందుకు వేస్తున్నాడంటే, అప్పుడు ఈ హేరోదుకి ఏమర్థమైందంటే, ఇప్పుడు చదవండి ఆ వచనాన్ని, మత్తయి సువార్త 2వ అధ్యాయం 16వ వచనం. ఆ జ్ఞానులు తాను అపహసించరని హేరోదు గ్రహించి, అంటే ఆగండి, ఏంటి? ఆ జ్ఞానులు నన్ను మోసం చేశారని అర్థమయ్యి గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ చంపేయండి అని చెప్తున్నాడు. వింటున్నారు జాగ్రత్తగా? అంటే 2 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తిని కానీ, సంవత్సరంన్నర కానీ, సంవత్సరం కానీ, 6 నెలలు కానీ, నెల కానీ, అంటే 2 సంవత్సరాలు దాన్ని ఏమంటారు, వ్యవధి కలిగిన పిల్లలందరినీ మీరేం చేయండి? చంపేమని హేరోదు ఆజ్ఞిచ్చాడు. ఎందుకంటే ఆ యేసుక్రీస్తు ప్రభువారు యోధా జనాంగం నుండే ఈ భూమి మీదకి రావాలి. అయితే ఎవరిలో జన్మించాడో, ఏ ఇంట్లో జన్మించాడో హేరోదుకి తెలియదు కనుక ఆ బెత్లెహేం ప్రాంతంలో ఎంత 2 సంవత్సరాలు మొదలుకొని తక్కువ వయసు కలిగిన పిల్లలందరినీ చంపేమని ఆజ్ఞిచ్చాడు. ఇప్పుడు ఇక్కడ కూడా
ఈ వ్యక్తికి ఉన్న ఆలోచన ఏంటంటే ఏరే రాజు పుడితే నా రాజ్యం ఏమైపోద్ది, కూలిపోద్ది, ఏ రాజు కూడా పుట్టకూడదు అనేది ఈ వ్యక్తి ఆలోచన. కానీ దుష్టుడి ఆలోచన, దుష్టుడి ప్రేరేపణ ఏంటంటే ఆ వ్యక్తి పుట్టాడు కనుక ఆ వ్యక్తి వలన, ఇందాక మనం జాగ్రత్తగా నన్ను మనసు పెట్టానంటే, దేవుడు మంచి సంగతులను మనకు ఇస్తాడు. ఇందాక ఫరో విషయంలో మనం చదువుకున్నది ఏంటంటే, అక్కడ పిల్లలందరూ నదిలో పారవేడితే, మోసే కూడా నదిలో పారవేయబడితే ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ వారు ఏం చేయబడలేరు, అక్కడి నుంచి విడిపించబడలేరు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు జన్మిస్తే ఈయన ద్వారా ప్రపంచ మానవాళికి రక్షణ ఉంది అని అపవాదికి తెలుసు. ఎవరికి తెలుసు? అపవాదికి తెలుసు. కనుకనే అక్కడ అక్కడేమో ఫరోని, ఇక్కడేమో హేరోదుని ప్రేరేపించి ఏం చేస్తున్నాడు, 2 సంఘటనల్లో మనసు పెట్టానండి. అక్కడేమో చిన్నపిల్లల్ని నదిలో పారేయమన్నాడు, ఇక్కడేమో 2 సంవత్సరాలు మొదలుకొని చిన్నపిల్లల్ని చంపేయమన్నాడు. కారణం ఏంటి? అక్కడేమో ఇశ్రాయేలు ప్రజలకు రక్షణ కలగకూడదు, ఇక్కడేమో ప్రపంచ ప్రజలందరికీ రక్షణ కలగకూడదు. ఈ ఆలోచన ఎవరిది చెప్పండి? దుష్టుడిది, అపవాదిది. ఈ ఆలోచన ఎవరిది? అపవాదిది. అక్కడేమో ఫరోను ప్రేరేపించాడు, ఇక్కడేమో హేరోదుని ప్రేరేపిస్తున్నాడు. అంటే బాగా గమనించండి, దుష్టుడు ఎంత దారుణమైన వాడో. అపవాది రక్షణ అనేది ప్రపంచ ప్రజలకు కలగకూడదనేదే అపవాదిగాడు ఆలోచన, దుష్టుడు ఒక ఆలోచన. ఈ 2 సంఘటనలు బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, దుష్టుడు ఎంతగా పని చేస్తున్నాడో మనకు అర్థం కావాలి. దుష్టుడు, అపవాది ఎంత పని చేస్తున్నాడో మనకు అర్థం కావాలి. అంటే రక్షణ అనేది సామాన్యమైంది కాదు. ఒక వ్యక్తి రక్షణ పొందుకుంటే నిత్యము ప్రభుతో ఉంటాడు. దానికి 100 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలు కాదు, 1,00,000 సంవత్సరాలు కాదు, నిత్యము ప్రభుతో ఉంటాడు. ఒక వ్యక్తి రక్షణ పొందుకుంటే దేవునితో ఉంటాడు. ఇంత గొప్ప రక్షణ ప్రపంచ ప్రజలందరికీ వెళ్ళకూడదనేదే దుష్టుడు ఒక ఆలోచన. అందుకని హేరోదును ప్రేరేపించి ఆ మగపిల్లలను చంపేయమన్నాడు. అక్కడ ఫరోను ప్రేరేపించి నదిలో పరేయమన్నాడు. చూడండి, ఈరోజున ఫరోని ప్రేరేపించాడు, హేరోదును ప్రేరేపించాడు. అంత స్థితిని దుష్టుడు తీసుకొస్తున్నాడు. దీన్ని బట్టి మనం ఆలోచిస్తే ఈరోజున కుటుంబాల్లో కూడా దుష్టుడు ఏ వ్యక్తి కూడా రక్షణ పొందకుండా పనిచేస్తాడంటారా లేదంటారా? ఖచ్చితంగా పనిచేస్తాడు. ఈరోజున హేరోదు కాలంలో, ఫరో కాలంలోనే అంతగా పనిచేసిన అపవాది దుష్టుడు ఈ రోజుల్లో కూడా మనుషులు రక్షణ పొందకూడదని వాడు చాలా ప్రయత్నాలు చేస్తాడు. వాడు చాలా అంటే చాలా ప్రయత్నాలు చేస్తాడు. ఏ ప్రయత్నాలు చేస్తాడు? ఒకసారి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనాన్ని చదవండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 160వ పేజీ. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశం. ఈ మాట నాతో అన్న అందరూ, సువార్త ప్రకాశం అనంట. సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేసెను. ఈ యుగ సంబంధమైన దేవత అంటే ఎవరు? అపవాది. దుష్టుడు ఏం చేశాడంట, సువార్త ఏ వ్యక్తికి కూడా అర్థం కాకుండా ఉండాలని ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి గుడ్డితనం కలిగజేస్తాడంట. ఈరోజు చాలామంది సువార్తను నమ్మి రక్షణ పొందకపోవడానికి కారణం ఏంటంటే, దుష్టుడు వాళ్ళ మనోనేత్రాలను ఏం చేశాడు? మూసేశాడు, గుడ్డితనాన్ని కలిగజేశాడు. కనుక మనం ఏమని ప్రార్థన చేయాలంటే,
మన ఇంట్లో వాళ్ళైనా, మనం ప్రేమిస్తున్న వారైనా, ఎవరైనా రక్షణ పొందుకోవాలని మనం ఆలోచిస్తే ముందుగా ప్రార్థన చేయవలసింది ఏంటంటే, దేవా తండ్రి, ఆ వ్యక్తి మనోనేత్రాలని నువ్వు తెరువు ప్రభువా అని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఈరోజున చూడండి, ఎన్నో సంవత్సరాల నుండి, ఎన్నో నెలల నుండి వాక్యం వింటున్న వారు కూడా ఇంకా రక్షణ పొందుకోరు. ఇంకా రక్షణ తీర్మానంలోనికి వారు రారు. వారు ఎందుకు రారు అంటే, దుష్టుడు ఏం చేశాడంటే వారు మనోనేత్రాలని గుడ్డితనం కలిగజేశాడు, మూసేశాడు. రక్షణ చాలా విలువైనది కనుక జాగ్రత్త కిందాం. ఈరోజు చాలామంది వాక్యాన్ని వింటారు కానీ రక్షణ పొందరు. ఎందుకు పొందరు అంటే, ఒకసారి లోకస్తు వార్త 8వ అధ్యాయం తీయండి అందరం. లోకస్తు వార్త 8వ అధ్యాయం. ఈ లోకస్తు వార్త 8వ అధ్యాయంలో దేవుడు 8వ అధ్యాయం 5వ వచనంలో ఇత్తనాల ఉపమానం గురించి చెప్తున్నాడు. 5వ వచనం చదవండి. ఇత్తువాడు విత్తనములు ఇత్తుటకు బయలుదేరెను. అతడు విత్తుచుండగా కొన్ని ఇత్తనములు త్రోవ పక్కన పడి త్రొక్కబడిను గనుక ఆకాశ పక్షులు వచ్చి వాటిని మింగేసినాయి అంట. దేవుడు ప్రభు విత్తనాలు విత్తుతున్నాడంట. వాక్యం అనే విత్తనాలు. ఏ విత్తనాలు? ప్రభువుని విశ్వసిస్తే మీకు రక్షణ కలుగుతుంది, ప్రభువుని నమ్ముకుంటే మీకు రక్షణ కలుగుతుంది, నిత్యము దేవునితో మీరు ఉంటారు అని విత్తనాలు ఇత్తుతుంటే ఆ వ్యక్తి జీవితాల్లో అవి త్రోవ పక్కన పడుతున్నాయంట. త్రోవ పక్కన పడుతుంటే పక్షులు వచ్చి ఏం చేస్తున్నాయంట? మింగి వేస్తున్నాయంట. దీనికి అర్థం ఎక్కడ చెప్పాడంటే, చూడండి 12వ వచనంలో చెప్పాడు. 12వ వచనం చదవండి. త్రోవ పక్కన ఉండువారు వారు ఇనువారు కానీ నమ్మి రక్షణ పొందకుండానట్లు, ఈ మాట చూడండి, అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యమును ఎత్తుకుని పోవును. అపవాది వచ్చి అన్నాడు కదా. అపవాది అని ఇక్కడ ఎంత ఉంది? పుట్టినట్లో 5 ఉంది. 5 అని ఇక్కడ ఏముంది? సాతాను. అంటే నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారు హృదయములో నుండి వాక్యాన్ని ఏం చేస్తుందంట? ఎత్తుకెళ్ళిపోతుందంట. జాగ్రత్త కిందాం. వాక్యం అంటే ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి సువార్త అంటే ఏంటి? సువార్త అంటే యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు. ప్రపంచ ప్రజలందరి కొరకు, మన కొరకు ఆయన ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. ఆయన మరణించాడు, 3వ దినాన లేచాడు. ఈ సంగతి చాలామందికి తెలియదా? చెప్పండి. చాలామందికి తెలుసు. ఎన్నో కూడికల్లో వింటారు, ఆదివారం వింటారు, లేకపోతే యూట్యూబ్ ఛానల్లో వింటారు, మొబైల్లో వింటారు, ఎంతోమంది వింటారు వాక్యాన్ని. అయితే వారు రక్షణ పొందకున్నట్లు, అంటే ఆ విత్తనాలు, వాక్యం అనే విత్తనాలు, ప్రభువుని గురించిన సంగతులు ఒక మనిషి హృదయంలో ఉంటే ఆ వ్యక్తి రక్షణ పొందేసుకుంటాడని అపవాదిగాడు ఏం చేస్తున్నాడంట? ఆ వ్యక్తి హృదయంలో ఉన్న వాక్యాన్ని ఎత్తుకుని పోతున్నాడంట. ఏం చేస్తున్నాడంట? ఎత్తుకుని పోతున్నాడంట. అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, హేరోదు కాలంలో, ఫరో కాలంలో దుష్టుడు పనిచేశాడు. ఇప్పుడు కూడా దుష్టుడు పనిచేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? దుష్టుడు పనిచేస్తున్నాడు. పనిచేసి మనుషులు మనోనేత్రాలని మూసేస్తున్నాడు, గుడ్డితనాన్ని కలిగజేస్తున్నాడు. పోనీ కొంతమంది ఏదో రకంగా బలవంతంగానో కష్టంగానో, భార్యను బట్టో, తను ప్రేమిస్తున్న వారిని బట్టో కష్టంగా ప్రభు సన్నిధికి వచ్చేవారు ఉంటారు. వారు కూడా వాక్యాన్ని విన్న తర్వాత వారి అజాజాగ్రత్త వలన దుష్టుడు వచ్చి వారి హృదయంలో ఎత్తబడిన వాక్యాన్ని దుష్టుడు ఏం చేస్తున్నాడంట? ఎత్తుకుని పోతున్నాడు. అంటే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, రక్షణ ఎంత విలువైందైతే దుష్టుడు ఇంతలా పనిచేస్తాడు. రక్షణ చాలా విలువైనది కనుకనే దుష్టుడు ఏం చేస్తున్నాడు? ఆనాడు ఫరో కాలంలో ఆ 6 లక్షల ప్రజలు రక్షణ పొందుకోకూడదు. ఈ మోసే అనేవాడు వస్తే ఆ మోసే ద్వారా దేవుడు ఆజ్ఞాపించిన విధి విధానాన్ని బట్టి
ఈ 6 లక్షల ప్రజలు రక్షణ పొందుకుంటారని నదిలో పాడేయమన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలో ఆ ఒక రక్షకుడు పుడితే ఆ రక్షకుడు వలన ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ, ఇప్పుడు చూడండి, ఆయన పుట్టాడు, ఆడ ఎంత పన్నాగం చేసినా, మగపిల్లల్ని 2 సంవత్సరాలు ఉన్న వారిని చంపేమన్నా దేవుడు ఎంత గొప్ప ప్రణాళిక సిద్ధం చేశాడు మన కొరకు. యేసేపుకి స్వప్నమందు దర్శనమిచ్చాడు, ఆ జ్ఞానులకు దర్శనమిచ్చాడు, ఆయన ఎక్కడ దాయమని చెప్పాడు. ప్రపంచ ప్రజలందరి కొరకు ఆయన ఒక గిఫ్ట్గా దాశాడు. ఈ రోజున ఎన్ని దేశాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా? ఎన్నో దేశాలు ఉన్నాయి. ఆ దేశాలు వారిగా విస్తరించిందా లేదా ఆయన సువార్త? ప్రతి దేశంలో ఆయన సువార్త విస్తరించింది. ఎక్కడ కూడా ఆగల, ఆయన సువార్త విస్తరించి ముందుకెళ్ళిపోయింది. ఈ రోజున అనేకులు రక్షణ పొందుకుంటున్నారు, ప్రభువుని నమ్ముకుంటున్నారు. ఎంతోమంది ప్రభువుని నమ్ముకొని ప్రభు మార్గంలో నడుస్తున్నారు. ఈరోజు సినిమా హీరోలు కూడా ఏం చేస్తున్నారు? వారు ఆ జీవితాన్ని విడిచిపెట్టి ప్రభువుని నమ్ముకునే స్థితికి వచ్చారు. కనుకన బాగానండి, దుష్టుడు ఏదో రకంగా దుష్టుడు ఆలోచన అంటే ఏంటంటే మనుషులు రక్షణ పొందుకోకూడదు. ఏం పొందుకోకూడదు? మనుషులు రక్షణ పొందుకుంటే వారు ఏమి తప్పించుకుంటారు? నరకాన్ని తప్పించుకుంటారు. నరకాన్ని వారు తప్పించుకుంటారు. కనుక మనుషులు ఏం చేయకూడదు? రక్షణ పొందకూడదు. మనుషులు రక్షణ ఎందుకు పొందకూడదు? రక్షణ పొందుకుంటే వారు ఏమైపోతారు? నీతిమంతులు అయిపోతారు. నీతిమంతులకి ఏముంది? వాగ్దానాలు ఉన్నాయి. నీతిమంతులకి పరిశుద్ధత ఉంది. నీతిమంతులకి నిత్యజీవం ఉందని దుష్టుడు ఏం చేస్తున్నాడంటే ఏ వ్యక్తులు కూడా రక్షణ పొందుకోకూడదని వాడు పని చేస్తున్నాడు. ఎలా పని చేస్తున్నాడు చూడండి. ఒకసారి ఒక వచనాన్ని చూపించి ముగిస్తాను. మొదటి యోహాను 2వ అధ్యాయం 221 పేజీ, కొత్త నిబంధన 221 పేజీ. మొదటి యోహాను 2వ అధ్యాయం 16వ వచనం చదవండి, 15వ వచనం కానీ చదవండి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. చూడండి ఇక్కడ ఏమన్నాడంటే ఆయన నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము ఈ తండ్రి వలన పుట్టినవి కావంట. తండ్రి అయిన దేవుని వలన పుట్టినవి కాకపోతే ఇంకెవరి వల్ల పుడతాయి? ఎవరి వల్ల పుడతాయి అంటే దుష్టుడి వల్లే పుడతాయి. ఎవరి వల్ల పుడతాయి? దుష్టుడి వల్లనే పుడతాయి. లోకాస్తులైనా, శరీరాస్తులైనా, జీవపు డంబమైన దుష్టుడి వలనే పుడతాయి తప్ప దేవుని వలన అవి కలగవు. కనుక చూడండి, ఈరోజు మనుషుల్లో దుష్టుడు ఏం చేస్తున్నాడంటే ఎరవేస్తున్నాడు. ఏటగాడికి ఒక పక్షి అయినా లేకపోతే ఒక చేప అయినా అది దొరకాలంటే దాన్ని ఏది ఎరవేస్తే దొరుకుతుందో ఏటగాడికి తెలుసు. అలాగే దుష్టుడికి ఏది ఎరవేస్తే వాడు దేవునికి దూరం అవుతాడో, రక్షణకు దూరం అవుతాడో దుష్టుడికి తెలుసు. అందుకని వాడు ఏం చేస్తున్నాడు? ఎరవేస్తున్నాడు. కాబట్టి అరణ్యంలో యేసుక్రీస్తు ప్రభు వారిని 40 దినాలు ఆ అరణ్యంలో ఉన్నప్పుడు దుష్టుడు వచ్చి ఏం చేశాడు? శోధించేమన్నాడు? ఈ లోకరాజ్యం అంతా నాది, నాకు నువ్వు మొక్కితే ఏం చేస్తానన్నాడు? ఈ రాజ్యం అంతా మీకు ఇస్తానన్నాడు. ఆయన్నే శోధించిన వాడు మనుషులను శోధించడా? మనుషులను శోధిస్తాడు. జీవపు డంబము ఏమన్నాడు అక్కడ? నేత్రాశ, శరీరాశ అన్నాడు. ఇవన్నిటిలో మనిషిని పాడేసి ఈ దుష్టుడు ఏం చేస్తున్నాడు అంటే రక్షణకు దూరం చేస్తున్నాడు. రక్షణకు మెయిన్ ఇంపార్టెంట్గా దూరం చేస్తున్నాడు. కనుక ప్రియులారా గమనించండి, ఈరోజున మనం ప్రార్థించవలసింది ఏంటంటే, దివ్య అట్టయిందో ఉందో చూడు, 8 నిమిషాలు కూడా చూడు. మనం ప్రార్థించవలసింది ఏంటంటే
ఈ రోజున అవిశ్వాసులు మనోనేత్రాలను దుష్టుడు ఏం చేశాడు? మూసాడు, గుడ్డితనం కలిగి చేస్తాడు. వారి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి? మనోనేత్రాలు తెరవమని ప్రార్థించాలి, తెరవమని ప్రార్థించాలి. ఈరోజున ప్రభు గురించి చాలామంది తెలుసుకుంటున్నారు. దుష్టుడు వారి హృదయంలో ఉన్న వాక్యాన్ని ఎత్తుకుపోతున్నాడు. ఆ వాక్యాన్ని ఎత్తుకెళ్ళిపోకుండా వారి హృదయంలో ప్రభువుని గూర్చి వారు స్థిరపడాలని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దుష్టుడు గమనించండి, మీకు వాక్యం అర్థమైతే వండర్ఫుల్, అర్థం కాకపోతే పెద్ద ఇస్తే మీకు పెద్ద ఎగ్జాక్ట్గా ఏముండదు. ఫరో కాలంలో పనిచేసిన దుష్టుడు, యేసుక్రీస్తు ప్రభు వారి శిశువుగా ఉన్న కాలంలో పనిచేసిన దుష్టుడు ఇప్పుడు కూడా పనిచేస్తున్నాడు. పని చేస్తూ ఏం చేస్తున్నాడు అంటే అనేకులు రక్షణ పొందకుండా చేస్తున్నాడు. ఈరోజు మనం రక్షణ పొందుకున్నాం. రక్షణ అనేది చాలా విలువైంది. రక్షణ అనేది కష్టంతో ఏం రాదు. ఏం చేయాలి? నేను పాపినని గుర్తెరగాలి. ఏ వ్యక్తి అయినా నేను ఆదాము ద్వారా వచ్చాను కనుక ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక మనిషి నుండే వచ్చారు. ఆ వ్యక్తి పాపం చేశాడు కాబట్టి నేను పాపిని అయ్యాను. నేను పాపినని దేవుని సన్నిధిలో ఒప్పుకొని, మన నోటితో ఒప్పుకొని యేసు ప్రభువుని స్వరక్షకుడిగా అంగీకరిస్తే, విశ్వసిస్తే ఆయన నా కోసం వచ్చాడు, ఆయన నేను విశ్వసిస్తే నాకు రక్షణ వస్తుంది అని మనం నమ్మి ఆయన బలియాగాన్ని ఒప్పుకుంటే, ఆయన ఈ లోకానికి వచ్చాడు, మరణించాడు, 3వ దినాలు లేచాడని మనం ఒప్పుకుంటే మనకేమొస్తుంది? ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదో వారికి రక్షణ వస్తుంది. రక్షణ పొందుకున్న తర్వాత ఆ వ్యక్తి చాలా ధైర్యంగా ప్రార్థన చేయొచ్చు దేవునికి. ఎందుకంటే రక్షణ పొందుకున్న తర్వాత ప్రతి వ్యక్తులు ఏమవుతారు? దేవునికి కుమారులు అవుతారు. దేవుని ఎదుటి నీతిమంతులు అవుతారు. నీతిమంతులు ప్రార్థన అయిన కుమారుల ప్రార్థన దేవుడు స్పష్టంగా వింటాడు. ఇని వారికి కావలసిన ప్రతిఫలాన్ని దేవుడు దయచేస్తాడు. దయచేయునుగాక. ఆమేన్. కనుక ప్రియులారా గమనించండి, మనం ప్రేమిస్తున్న వారి కొరకు, మన పిల్లల కొరకు, మన పిల్లల్లోనూ, మన ప్రేమిస్తున్న వారిలోనూ ఎవరిలోనూ దుష్టుడు పని చేయకుందుడుగాక. దుష్టుడు పని చేయకుండా వారు మనోనేత్రాలు తెరవబడునుగాక. తెరవబడి వారు రక్షణ పొందుకుందురుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, ప్రభువా నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఆనాడు నాయన ఫరో కాలంలోనూ ఇశ్రాయేలు ప్రజల రక్షణ పొందకూడదని ప్రభువా, మోసే గారు వారిలో నుండి గొప్ప నాయకుడు రాకూడదని ప్రభువా దుష్టుడు ఎంతగానో పనిచేశాడు. అలాగే హేరోదు కాలంలో కూడా తండ్రి యేసుక్రీస్తు ప్రభువారు లోకరక్షకుడిగా ఉండకూడదని, ఆయన శిశువుగా ఉన్నప్పుడే మరణిస్తేనే ఆయన సిలువుకెక్కి ప్రపంచ ప్రజలందరి కొరకు రక్తాన్ని కార్చడని దుష్టుడు గుర్తిరిగి శిశువుగా ఉన్నప్పుడే మరణించాలని వాడెంతగానో ప్రణాళికలు సిద్ధపరిచాడు. కానీ ప్రభువా, మీరు ప్రపంచ మానవాళి కొరకు, మా కొరకు మీరు సిద్ధపాటు చేసిన రక్షణను బట్టి యేసు ప్రభువారు సిలువులో మరణించి మా కొరకు రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టి గొప్ప రక్షణ భాగ్యాన్ని ప్రభు మా కొరకు సిద్ధం చేశారు. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ దేవా, ఈనాడు కూడా తండ్రి దుష్టుడు అనేక కుటుంబాల్లో అనేక విధాలుగా పనిచేస్తున్నాడు. వారు ప్రభువుని గుర్తెరగకుండా వారు మనోనేత్రాలు మూయబడుతున్నాయి. వారు మనోనేత్రాలకి గుడ్డుతనమని దుష్టుడు కలుగు చేస్తున్నాడు కనుక వారు దుష్టుడి బారి నుండి బయటకు వచ్చి ప్రభుని తెలుసుకొని గొప్ప రక్షణ భాగ్యాన్ని వారందరూ పొందుకోవడానికి మీరే సహాయం దయచేయమని, మా పిల్లల్లోనూ, మా సన్నిధికి వస్తున్న ఏ ఒక్కరు పిల్లల్లోనూ కూడా ప్రభువా దుష్టుడు పని చేయకుందుడుగాక అని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకోవడానికి మీరే సహాయం చేస్తూ కృప చూపించి నడిపించమని యేసు ప్రభువారి నామం పేరట ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకునిస్తున్నాం తండ్రి. ఆమేన్.